నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్లో నిజంగా అధికారం ఎవరి చేతిలో ఉంది? అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ చేతిలోనా, లేక సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చేతిలోనా, లేక ఐఆర్జీసీ కమాండర్ల చేతిలోనా? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ప్రశ్న. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, ఆరోగ్యంపై వస్తున్నటువంటి విభిన్న కథనాలు, ఇటీవల అధ్యక్షుడు పెజేష్కియాన్తో అత్యంత రహస్యంగా జరిగినట్టు ప్రచారం జరుగుతున్న భేటీ కొత్త సందేహాలకు దారితీస్తున్నాయి. ఇక మరోవైపు పెజేష్కియాన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం, దానిపై ఖండనలు, యుద్ధం నేపథ్యంలో ఐఆర్జీసీ ప్రభావం పెరుగుతోందన్న విశ్లేషణలు ఇరాన్లో అంతర్గత అధికార పోరుపై చర్చను మరింత వేడెక్కించాయి. అంటే ఇరాన్లో 3 శక్తి కేంద్రాలు ఏర్పడ్డాయా? మొజ్తబా ఖమేనీ నిజంగా పూర్తి నియంత్రణలో ఉన్నారా, లేక ఆయన పేరు మీదే ఐఆర్జీసీ దేశాన్ని నడుపుతోందా? ఇరాక్, లిబియా, సిరియా తరహాలో ఇరాన్ను కూడా లోపల నుంచి బలహీనపరచడమే అమెరికా వ్యూహమా? ఇరాన్లో పెరుగుతున్న ఈ అంతర్గత విభేదాలు మధ్యప్రాచ్యంలో మరో భారీ రాజకీయ భూకంపానికి నాంది పలుకుతాయా? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో చర్చిద్దాం.